హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 26వ తేదీకి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేద్దాం. ముందుగా చూడండి, యాంటీ డిఫెక్షన్ లా గురించి. రెండవదేమో ఫెయిర్ ట్రేడ్కి సంబంధించి, సో COP29 నేపథ్యంలో అనమాట. మూడవది ఇస్రో, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇవి రెండూ కలిసి స్పేస్ స్టేషన్లో బయోటెక్నాలజీ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేయడానికి అగ్రిమెంట్ని కుదుర్చుకున్నాయి, దానికి సంబంధించి. నాలుగవది, మన ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ని ప్రిజర్వ్ చేసుకోవటం కోసం సెంటర్ ఒక మిషన్ని రీలాంచ్ చేసింది, దానికి సంబంధించి చూద్దాం. అలాగే MGNREGSకి సంబంధించి లాస్ట్ 6 monthsలో 84 lakh వర్కర్స్ని ఈ MGNREGS రోల్స్ నుంచి ఎరేస్ట్ చేశారు అన్నటువంటి రిపోర్ట్ గురించి. ఆరవది వచ్చేసరికి ఇండియాస్ కోకింగ్ కోల్ ఇంపోర్ట్స్ అన్నటువంటివి 6 years హైకి పెరిగాయి ఈ 2024-25 ఫస్ట్ హాఫ్లో అన్నట్టుగా అంటున్నారు. సో దీనికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. అలాగే చివరిగా మన భారత గవర్నమెంట్ ముద్రా యోజన కింద ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి లోన్ లిమిట్ని ఇప్పుడు డబుల్ చేసింది 20 లక్షలకి. సో ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ ఏంటి అన్నటువంటిది కూడా మనం తెలుసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, యాంటీ డిఫెక్షన్ లాని మరింత మెరుగుపరిస్తేనే మన డెమోక్రసీ స్ట్రెంగ్తెన్ అవుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో పాలిటీలో దీని గురించి మనం చదువుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ డిఫెక్షన్ లా అనేసి పిలుస్తూ ఉన్నాం. ఏంటి యాంటీ డిఫెక్షన్ లా అంటే? యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది ఎవరైనా ఎంపీ కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే కావచ్చు, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కావచ్చు, ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తే అలాంటి వాళ్ళని పనిష్ చేసేటటువంటి చట్టం. దీన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే ఈ చట్టం అన్నటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారో, అసలు కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ గురించి ఉందా అంటే మొదట్లో లేదు, కానీ 1985వ సంవత్సరంలో మన భారత పార్లమెంటు 52nd అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి దాన్ని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేసింది. ఎక్కడ ఇంక్లూడ్ చేసింది అంటే 10th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయటం జరిగింది. మరి 10th షెడ్యూల్ని యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి ఇందులో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైనా కూడా ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీకి వెళ్తే అలాంటి వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ గురించి, వాళ్ళ డిఫెక్షన్ గ్రౌండ్స్ గురించి కూడా ఇది తెలియజేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒక ప్రొవిజన్ అన్నటువంటిది కూడా ఉంది. అది ఏంటి అంటే 1/3 ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ కనుక ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్తే దాన్ని పార్టీ ఫిరాయింపు అనము, దాన్ని మర్జర్ అనేసి పిలుస్తాం. అలాంటప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది వర్తించదనమాట. అయితే తర్వాత ఏం చేశారు, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003ని తీసుకొచ్చారు. దీని ప్రకారం అట్లీస్ట్ 2/3 మెంబర్స్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళితే మాత్రమే దీన్ని మర్జర్ అనేసి పిలుస్తారు. సో దానికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఇక్కడ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ డెసిషన్ అన్నటువంటిది ఎవరు తీసుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో అయితే ఎవరు తీసుకుంటారు, రాజ్యసభలో అయితే ఎవరు తీసుకుంటారు అంటే, రాజ్యసభకైతే చైర్మన్ ఈ బాధ్యతను తీసుకుంటారు, లోక్సభకైతే స్పీకర్, అంటే ఎవరైతే ఆ సభను చేపడతారో వాళ్ళు ఈ డిఫెక్షన్ యొక్క డిస్క్వాలిఫికేషన్ని అనౌన్స్ చేస్తారనమాట. అయితే ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందికి కూడా వస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ కిందికి ఇది వస్తుందా అన్నప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ కిందికి ఇది వస్తుంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. బట్ మనం గమనించాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ డిఫెక్షన్ కేసుని డిసైడ్ చేయాలి అన్నటువంటి ఫ్రేమ్వర్క్కి సంబంధించి మనకి ఎప్పుడూ చట్టం అన్నటువంటిది లేదనమాట. సో మనకి డిఫెక్షన్కి సంబంధించి గ్రౌండ్స్ ఏంటి, వాలంటరీగా ఎవరైనా ఆ ఎలక్టెడ్ మెంబర్ వాలంటరీగా ఆ మెంబర్షిప్ని వదిలేసినా, లేదు ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా ప్రతి హౌస్కి సంబంధించి విప్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని వైలేట్ చేసినా, లేదా ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయినటువంటి మెంబర్ ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా, లేదా నామినేటెడ్ మెంబర్ ఏదైనా పొలిటికల్ పార్టీలో 6 నెలల తర్వాత జాయిన్ అయినా, అలాంటి వాళ్ళకి ఈ డిఫెక్షన్ అన్నటువంటిది వర్తిస్తుంది. మరి దీనివల్ల పొలిటికల్ సిస్టమ్ అన్నటువంటిది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎలక్టోరల్ మ్యాండేట్స్ అన్నటువంటివి చాలా దెబ్బతింటాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఫినాన్షియల్ బెనిఫిట్స్ కోసమో మినిస్టీరియల్ బెర్త్ ఇస్తామనేసి వెళ్ళటమో ఇలాంటివి చేయకూడదు. అలాగే ఆయారాం గయారాం అనేసి ఒక ఇన్ఫేమస్ స్లోగాన్ ఉందన్నమాట.
సో 1960స్లో లెజిస్లేచర్స్ ఇలా కంటిన్యూస్గా డిఫెక్షన్స్ చేయటం వల్ల వచ్చినటువంటి పేరది. సో ఇది గవర్నమెంట్ యొక్క నార్మల్ ఫంక్షనింగ్ని అఫెక్ట్ చేస్తుంది. అలానే హార్స్ ట్రేడింగ్ అంటాం. హార్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? మనది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక డెమోక్రటిక్ దేశం, అవునా? మరి ఈ నేపథ్యంలో కొంతమంది లెజిస్లేటర్స్ని ఒక చోట పెట్టి ఇంత మనీ ఇస్తాము, మా పార్టీలోకి జాయిన్ అవ్వండి అన్నట్టుగా కొనుక్కుంటారు. దాన్నే హార్స్ ట్రేడింగ్ అనేసి పిలుస్తాం. సో డిఫెక్షన్ అన్నటువంటిది హార్స్ ట్రేడింగ్ ఆఫ్ లెజిస్లేటర్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అది మన డెమోక్రటిక్ సెటప్కి అస్సలు ఆపోజిట్ అన్నట్టుగా కూడా మనం చెప్పచ్చు. సో ఇన్ని ఛాలెంజెస్ అన్నటువంటివి మనకున్నాయి. కానీ ఇప్పుడు మన యాంటీ డిఫెక్షన్ లాని గనక మనం మరింత ముందుకు తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పార్టీకి సంబంధించినటువంటి ఒక స్పీకరే ఉన్నారు అనుకోండి లోక్సభలో. సో వేరే పార్టీ నుంచి నా పార్టీలోకి జాయిన్ అయితే అప్పుడు స్పీకర్ నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. సో అతను ఏం చేస్తారు, కొన్నిసార్లు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే వేరే పార్టీ నుంచి వచ్చారో ఆ వ్యక్తికి యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుందా లేదా అని చెప్పడానికి సమయం తీసుకోవటం, డిలే చేయటం, లేదా ఫేవరబుల్గా వర్డిక్ట్ అన్నటువంటిది ఇవ్వటం, ఇలాంటివి చేయటం అన్నటువంటిది కూడా యాంటీ డిఫెక్షన్ లాకి వ్యతిరేకమే. మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లాని మరింత స్ట్రాంగ్గా చేయాలి, అప్పుడే మన డెమోక్రసీ అన్నటువంటిది కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కార్బన్ ట్రేడ్ పాలసీకి సంబంధించి. సో దీనిని మనం ఎన్వైరన్మెంట్ కింద చదువుకుంటాం. సో COP29 అన్నటువంటిది అజర్బైజాన్లోని బాకులో జరగబోతోంది. ఆ టైం కల్లా మనము ఒక ట్రాన్స్పరెంట్ కార్బన్ పాలసీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో మనకి అసలు కార్బన్ ట్రేడ్ లేదా కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి, కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి. అయితే దీనికన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటి, మనం ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి జరిగితే అప్పుడు ఏమవుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది, క్లైమేట్ చేంజ్కి అది దారి తీయచ్చు. సో ఈ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసే చర్యల్లో భాగంగా ఇప్పుడు వివిధ దేశాలు ఏం చేస్తూ ఉన్నాయి, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. ఎలా తగ్గించాలి? కార్బన్ ట్రేడింగ్ అన్నటువంటిది చేద్దాము, కార్బన్ ట్యాక్స్ అన్నటువంటిది తీసుకొద్దాము, ఇలా వివిధ రకాల ఆలోచనలు చేస్తుంది. సో ఇందులో కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటటువంటి కంట్రీ ఏ అనే ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. ఇది నార్మల్ డెవలపింగ్ కంట్రీ. అదే వై అనేటటువంటి కంట్రీ బాగా డెవలప్డ్ కంట్రీ, ఇది కూడా ఏ అనే ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 3 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరిగిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వై అనే కంట్రీ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడి, మంచి టెక్నాలజీని వాడి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి 0 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇక్కడ లేవు. కానీ ఈ వై అనే కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వస్తువుని వాడుకోవటానికి 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేసుకోవచ్చు అనేసి ఉంది. సో ఇది ఈ 1 టన్ని సేవ్ చేసినట్టు అనమాట. సేవ్ చేసినటువంటి ఈ ఎమిషన్స్ని వేరే దేశానికి అమ్ముకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంట్రీ వచ్చి వై అనే కంట్రీని అడుగుతుంది, వై కంట్రీ నాకు ఈ టన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అమ్ముకోవటానికి క్రెడిట్స్ ఇవ్వు. సో దాంతో ఈ 3 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కాస్త ఏమవుతుంది, నాకు అప్పుడు 2 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవుతుంది అన్నట్టుగా అడుగుతుంది. అడిగితే వై కంట్రీ సరే నీకు ఇస్తాను అన్నట్టుగా కొంత మనీకి అమ్ముతుంది. దాన్నే కార్బన్ క్రెడిట్ అనేసి పిలుస్తాము. అలా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని ట్రేడ్ చేసుకోవటం, మార్కెట్లో ఈ ట్రేడ్ చేసుకోవటాన్ని కార్బన్ ట్రేడింగ్ అంటాము. దానికి సంబంధించిందే కార్బన్ మార్కెట్ అన్నటువంటిది. కార్బన్ మార్కెట్స్ అన్నటువంటివి కార్బన్ ఎమిషన్స్కి ఒక ప్రైస్ని పెట్టేటటువంటి ఒక టూల్ లాంటిది అనమాట. సో ట్రేడింగ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. కార్బన్ క్రెడిట్స్ లేదంటే అలవెన్స్ ఏవైతే ఉంటుందో వాటిని కొని అమ్మటానికి ఈ కార్బన్ మార్కెట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే యుఎస్ అన్నటువంటిది CBAM కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నటువంటి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటి అంటే ఆ దేశంలో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరగకుండా చేసేటటువంటి ఉత్పత్తుల వల్ల ఏంటి, R&Dకి, టెక్నాలజీకి, వీటన్నిటికీ ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఉత్పత్తిని నేను ఇండియాలో ఉత్పత్తి చేసిన, అక్కడ ఉత్పత్తి చేస్తే దాని యొక్క వాల్యూ అన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ ఉంటుంది. నేనేమో ఇక్కడ అన్ని ఎమిషన్స్ చేసి కొంచెం ఎక్కువ ఖర్చు చేయకుండా 15 రూపీస్లోనే నేను దీన్ని తయారు చేసేసాను అనుకోండి.
సో నేను ఇప్పుడు యూకేలోకి వెళ్ళి అమ్ముకోవాలి అంటే బార్డర్లో యూకే ఆపేసి నీకు 15 రూపీస్ మాత్రమే, నాకు 20 రూపీస్ పడుతుంది. నువ్వు ఇక్కడికి వస్తే ఏమవుతుంది, కాంపిటీషన్ అన్నటువంటిది ఉండదు, అవునా? సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ ఏ అనే ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడానికి నీకు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరిగాయి? ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరిగాయంటే దీనికి నువ్వు ట్యాక్స్ పే చెయ్యి. సో ట్యాక్స్ పే చేసి యూకేలోకి నువ్వు ఎంటర్ అయ్యావు అంటే సేమ్ ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కూడా 20 రూపీస్ అవుతుంది. అప్పుడు నువ్వు రా నా మార్కెట్లోకి, ఎవరిది బాగుంటే వాళ్ళది కస్టమర్స్ కొనుక్కుంటారు. సో ఒక కాంపిటీషన్ని, ఫెయిర్ కాంపిటీషన్ని తీసుకురావటం కోసం ఈ కార్బన్ ట్యాక్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చిందనమాట. సో 2026 నుంచి పూర్తిగా అమలు చేస్తుంది. బట్ అలా మన భారతదేశం కూడా కార్బన్ ట్రేడ్కి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ పాలసీని డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బయోటెక్నాలజీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ స్పేస్ స్టేషన్. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ అలాగే ఇటు స్పేస్ టెక్నాలజీ ఈ రెండింటికి సంబంధించి లింక్ చేసుకుంటాం. అయితే రీసెంట్గా ఏమైంది, ఇస్రో అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇవి రెండు కలిసి స్పేస్ స్టేషన్లో బయోటెక్నాలజీ ఎక్స్పెరిమెంట్స్ చేపట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. మరి ఇందులోకి వచ్చేసరికి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేపడతారు అంటే మైక్రోలేజ్ గ్రోత్ అన్నటువంటిది ఎలా ఉంది, మజిల్ లాస్ ప్రివెన్షన్ అన్నటువంటిది చేయకుండా సైనో బ్యాక్టీరియాకి సంబంధించి రీసెర్చ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేపడతారనమాట స్పేస్ స్టేషన్లో. మరి ఇవన్నీ కూడా పొటెన్షియల్ స్టడీస్. మనకి నెక్స్ట్ మనం ఫ్యూచర్ మీద ఏదైనా ఉండాల్సి వస్తుంది అంటే అలాంటి టైంలో మన మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే ఎడిబుల్ ఆల్గేని తీసుకెళ్తే గనక దాని మీద మైక్రోగ్రావిటీ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది. మైక్రోగ్రావిటీ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు మూన్ మీద మనకన్నా 1/6 గ్రావిటీ మాత్రమే ఉంటుంది అనేసి. సో స్పేస్లోకి వెళ్ళేటప్పటికి ఏంటి అంటే గ్రావిటీ ఏంటి, గురుత్వాకర్షణ అంటాం కదా, ఆ గురుత్వాకర్షణ బలం అన్నటువంటిది మనం భూమి నుంచి దూరంగా పోయే కొద్దీ తగ్గుతూ వస్తుంది. సో స్పేస్లో మరింత ఎత్తుకుపోయేసరికి గ్రావిటీ అన్నటువంటిది మరీ మినిమం అయిపోతుంది, అలా అని జీరో అవ్వదనమాట, మినిమల్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మైక్రోగ్రావిటీ అంటాం. మరి ఈ మైక్రోగ్రావిటీలో వివిధ ఎక్స్పెరిమెంట్స్ని చేపట్టడం అనమాట. ఇప్పుడు బయో మ్యానుఫ్యాక్చరింగ్కి అలాగే బయో ఆస్ట్రోనాటిక్స్కి వీటన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. సో దీనికి హ్యూజ్ పొటెన్షియల్ అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని చేపట్టబోతూ ఉన్నారు. సో మనం ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని చేపట్టబోతున్నాం కదా, గగన్యాన్లో భాగంగా ఈ యొక్క బయోటెక్నాలజీ ఎక్స్పెరిమెంట్స్ని స్పేస్ స్టేషన్లో చేయాలి అన్నట్టుగా అగ్రిమెంట్ని కుదుర్చుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ని ప్రిజర్వ్ చేసేందుకు సెంటర్ మిషన్ని రీలాంచ్ చేసింది అంటున్నాం. సో దీనిని మనము ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ అన్నటువంటి టాపిక్ కింద చూస్తాం, హిస్టరీ కింద దీన్ని కవర్ చేస్తామన్నమాట. మరి దీని ప్రకారం మ్యానుస్క్రిప్ట్స్ని ప్రిజర్వ్ చేసేందుకు మిషన్ ఏదైతే ఉందో దాన్ని రీలాంచ్ చేశారంటే, మిషన్ ఏంటి అంటే నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నటువంటిది. నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ ఎప్పుడు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకురావటం జరిగింది అంటే 2003 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ అన్నటువంటి ఈ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తోందన్నమాట. మరి అసలు ఈ నేషనల్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డాక్యుమెంట్ చేయటం. అంటే ఒకప్పుడు చేత్తో పామ్ లీవ్స్ మీద వీటి మీద రాయటం జరిగింది, వాటిని డాక్యుమెంట్ చేయటం. అలాగే రెండవది వాటిని కన్జర్వ్ చేయటం, కన్జర్వేషన్ అన్నటువంటిది. అలాగే వీటిని డిజిటైజ్ చేయటం, డిజిటలైజేషన్, ఆన్లైన్ డిసెమినేషన్ అన్నటువంటిది చేయటం అన్నమాట. సో ఈ మ్యాండేట్ని అచీవ్ చేయాలి అన్నట్టుగా దాదాపు 100కు పైగా ఈ మ్యానుస్క్రిప్ట్స్ రిసోర్స్ సెంటర్స్ని అలాగే మ్యానుస్క్రిప్ట్స్ కన్జర్వేషన్ సెంటర్స్ని కూడా ఇండియాలో ఏర్పాటు చేశారనమాట. అయితే దాదాపు మన ఇండియాలో 10 మిలియన్కి పైగా మ్యానుస్క్రిప్ట్స్ అన్నటువంటివి ఉన్నాయి. వరల్డ్లో లార్జెస్ట్ కలెక్షన్ అనేసి చెప్పచ్చు. అందులో వెరైటీ ఆఫ్ థీమ్స్, వెరైటీ ఆఫ్ స్క్రిప్ట్స్, లాంగ్వేజ్, కాలిగ్రఫీ, ఇలస్ట్రేషన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మ్యానుస్క్రిప్ట్ అన్నటువంటి వర్డ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ మీద లేదంటే స్టెమ్ బార్క్ మీద, క్లాత్ మీద, మెటల్ మీద, పామ్ లీఫ్ మీద లేదా ఇంకేదైనా మెటల్ మీద, మెటీరియల్ మీద గనక రాసినటువంటి ఒక హ్యాండ్ రిటన్ కంపోజిషన్,
అది కూడా అట్లీస్ట్ 75 ఇయర్స్ ఓల్డ్ది అయి ఉండాలి. అంతేకాదు దానికంటూ సైంటిఫిక్, హిస్టారికల్ లేదా ఏస్థెటిక్ వాల్యూ అన్నటువంటిది కలిగి ఉండాలి. అలాంటి దాన్ని మాత్రమే మనం మ్యానుస్క్రిప్ట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే మనకి ఇంకొకటి తెలియాలి, మ్యానుస్క్రిప్ట్స్ అన్నటువంటివి వేరు, ఎపిగ్రాఫ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం, రాక్ ఎడిక్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇలాంటివి వేరనమాట. సో రెండిటికి మధ్య డిఫరెన్స్ అన్నటువంటిది ఉంది, గమనించాలి. మరి ఇక్కడ చూడండి, ఈ నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇప్పటిదాకా 52 లక్షల మ్యానుస్క్రిప్ట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దాదాపు 3 లక్షల టైటిల్స్ని ఇప్పటిదాకా డిజిటైజ్ చేశారు కూడా. కానీ ఇప్పటిదాకా కేవలం 1/3 మాత్రమే అప్లోడ్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఈ మిషన్ని రీలాంచ్ చేశారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, MGNREGS స్కీమ్కి సంబంధించి. సో దీనిని మనం పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద ఎకానమీలోనూ చదువుకుంటాం. అలానే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద కూడా మనం చదువుకుంటాము. మరి MGNREGS అంటున్నాం. ఏంటి MGNREGS అంటే? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేసి పిలుస్తాం. మరి ఈ స్కీమ్ని చట్టం రూపంలో తీసుకురావటం జరిగింది MG నరేగా అని చెప్పేసి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చారు. 2005వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఈ స్కీమ్ని లాంచ్ చేసిందనమాట. దీని ద్వారా ఏంటి అంటే రైట్ టు వర్క్ అంటే పని చేసేటటువంటి హక్కుని కల్పించటం జరిగింది. మరి ఒక సంవత్సరంలో అవుట్ ఆఫ్ 365 డేస్లో 100 డేస్ కంపల్సరీగా పని దినాల్ని కల్పించేటటువంటి పథకం ఈ MG నరేగా అన్నటువంటిది. దీని ద్వారా ఎవరైతే రూరల్ హౌస్ హోల్డ్స్ ఉంటారో అడల్ట్ మెంబర్స్, వాళ్ళు పబ్లిక్ వర్క్ రిలేటెడ్ ఏదైనా అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ని చేస్తారు. వీళ్ళకంటూ మినిమం వేజ్ అనేసి ఇంత అనేసి ఉంటుందన్నమాట, మినిమం వేజ్ అన్నటువంటిది. అయితే దీనికి లీగల్ గ్యారంటీని ఇచ్చారనమాట ఈ చట్టం కింద. సో ఎవరైనా కూడా దీని కింద పని అడిగినటువంటి 15 దినాల్లో గనక వాళ్ళకి పనిని చూపించకపోతే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అందులోనూ గమనిస్తే మొత్తం పనుల్లో 1/3వ వంతు ఉమెన్కే కేటాయించారు. సో జెండర్ ఈక్వాలిటీని మరింతగా ప్రమోట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతోనే ఇలా 1/3 పనిని ఉమెన్కి కేటాయించడం జరిగింది. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రూరల్ పీపుల్ కూడా పర్చేసింగ్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అందులోనూ సెమీ లేదా అన్స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే బిలో పావర్టీ లైన్ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆదాయాన్ని మరింతగా మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతో మన ఇండియాలో రిచ్కి మరియు పూర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చారనమాట. అయితే రీసెంట్గా దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ అన్నటువంటిది విడుదలైంది. ఆ రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే గత 6 నెలల్లో ఈ MGNREGS రూల్స్ నుంచి 84 లక్షల మంది వర్కర్స్ని తీసివేయటం జరిగింది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఎందుకు అంటే MGNREGSకి ఆధార్ని లింక్ చేయటం అన్నటువంటిది ఇప్పుడు తప్పనిసరి చేశారనమాట. సో ఆధార్ని లింక్ చేసుకోలేదన్నటువంటి కారణంతోనూ చాలామందిని ఈ రోల్స్ నుంచి అరెస్ట్ చేశారు. అంతేకాదు ఇక్కడ ఇంకోటి గమనించాలి, పర్సన్ డేస్ ఏవైతే ఉంటాయో అంటే ఈ ప్రోగ్రామ్ కింద రిజిస్టర్ అయినటువంటి పర్సన్ చేసినటువంటి వర్కింగ్ డేస్, ఆ పర్సన్ డేస్ అన్నటువంటివి కూడా చాలా వరకు తగ్గిపోయాయి. మనం చూస్తే 16.6% డిక్రీజ్ అన్నటువంటిది పర్సన్ డేస్లో కూడా కనపడిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2024-25 ఫస్ట్ హాఫ్లో 6 ఇయర్స్ హైకి కోకింగ్ కోల్ ఇంపోర్ట్స్ అన్నటువంటివి పెరిగాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ని మనం ఎకానమీలో ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నటువంటి టాపిక్ కింద చూస్తామన్నమాట. అయితే కోకింగ్ కోల్ లేదా మెటలర్జికల్ కోల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఈ కోకింగ్ కోల్ ఏదైతే ఉందో దీనిని ఎక్కువగా స్టీల్కి సంబంధించి వాడుతూ ఉంటారు, స్టీల్ ప్రొడక్షన్లో అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఐరన్ ఆక్సైడ్ లేదా హెమటైట్ని ఐరన్ మెటల్గా కన్వర్ట్ చేయడానికి ఒక ఫ్యూయల్గా ఈ కోక్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ కోక్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏవైతే బై ప్రోడక్ట్స్ అన్నటువంటివి వస్తాయో ఆ బై ప్రోడక్ట్స్ని తార్గాను, బెంజోల్, అమోనియా సల్ఫేట్, సల్ఫర్ ఇలాంటి వాటన్నింటినీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుతూ ఉంటారు. హీట్ మరియు పవర్ జనరేషన్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం గమనిస్తే 70% స్టీల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఇప్పుడు కోల్ని యూజ్ చేస్తూ ఉంది. మరి దీనికోసం 2017వ సంవత్సరంలో
నేషనల్ స్టీల్ పాలసీ అనేసి తీసుకొచ్చారు. నేషనల్ స్టీల్ పాలసీ అనేసి. అందులో ఈ కోకింగ్ కోల్కి డిమాండ్ అన్నటువంటిది మరింత పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కోకింగ్ కోల్కి సంబంధించి కూడా కోల్ మినిస్ట్రీ ఈ మిషన్ని లాంచ్ చేసిందనమాట. సో దీని ద్వారా ఏంటి, కోకింగ్ కోల్ ఇంపోర్ట్స్ని మరింతగా తగ్గించుకోవాలి, ఆత్మనిర్భర్ భారత్ని మనం మరింత పెంచుకోవాలి. సో ఇందులోకి వచ్చేసరికి మనం ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ని పెంచుకోవటం, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం, ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది కోకింగ్ కోల్ బ్లాక్స్లో ఇన్వాల్వ్ చేయటం, కొత్త కొత్త వాషరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని చేపట్టడం, క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ పాలసీలో భాగం. మరి కోకింగ్ కోల్కి సంబంధించి ఏంటి అంటే కోకింగ్ కోల్ ప్రొడక్షన్ని పెంచుకోవాలి, కోకింగ్ కోల్ యొక్క వాషింగ్ కెపాసిటీని పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి. ఇలాగా వివిధ రకాల మనం చూస్తే టార్గెట్స్ని పెట్టుకున్నాం. అయితే ఇంకోటి మనం గమనించాలి, 2015లో కూడా దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు. ఏమని, ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ దేని ఇంపోర్ట్స్ని కావాలనుకుంటోంది, సాల్ట్ పెట్రేనా, రాక్ పాస్పేటా, కోకింగ్ కోలా, ఇలా అడిగినప్పుడు కోకింగ్ కోల్ అన్నటువంటిది. అంతేకాదు ఇప్పుడు మనము కోకింగ్ కోల్కి సంబంధించి అడగచ్చు, తక్కువ కార్బన్ కంటెంట్ అన్నటువంటిది ఉంటుంది కోకింగ్ కోల్లో అనేసి అడగచ్చు. మరి అది కరెక్టేనా? లేదు, హై కార్బన్ కంటెంట్ అన్నటువంటిది ఉంటుంది. స్టీమ్ కోల్ ఇలాంటి వాటికన్నా కంపేర్ చేసుకున్నా వీటిలో హై కార్బన్ కంటెంట్ అన్నటువంటిది ఉంటుంది. సో నేషనల్ స్టీల్ పాలసీ అన్నటువంటి దీని కింద తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఇండియాకి సప్లై చేసేటటువంటి దేశాల్లో కోకింగ్ కోల్కి సంబంధించి ఏ దేశం హైయెస్ట్ ఉంది అంటే ఆస్ట్రేలియా అన్నటువంటిది. అంతే ఇంపోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే లార్జెస్ట్ కోకింగ్ కోల్ ఇంపోర్టర్ మన భారతదేశమే. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ యొక్క ప్రొడ్యూసర్ కూడా మన భారతదేశమే. సో ఇవి గుర్తుంచుకోవాలి. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ప్రధానమంత్రి ముద్రా యోజన అన్న స్కీమ్కి సంబంధించి. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాము. సో ఇప్పుడు ఏంటి న్యూస్, ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇచ్చేటటువంటి లోన్ లిమిట్ని డబల్ చేశారు 20 లక్షలకి అన్నట్టుగా. ఈ నేపథ్యంలో అసలు ప్రధానమంత్రి ముద్రా యోజన అన్నటువంటి స్కీమ్, ఈ ఇనిషియేటివ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2015వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చింది. సో దీని కింద ఏంటంటే మైక్రో అలాగే స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి క్రెడిట్ అన్నటువంటిది అఫోర్డబుల్గా అందించాలి అన్నటువంటి లక్ష్యంతో. సో ఈ మైక్రో మరియు స్మాల్ ఎంటర్ప్రైజెస్ని ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టంలోకి తీసుకురావాలి, ఇంటిగ్రేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చారనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసా? ఫండ్ ద అన్ఫండెడ్ అన్నటువంటి ఆబ్జెక్టివ్తో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. సో దీంట్లోకి వచ్చేసరికి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి, కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి, అలాగే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, అలాగే మనం గమనిస్తే మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా, ఇవి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో వీటన్నింటి నుంచి కూడా లోన్స్ అన్నటువంటివి ఇప్పించడం జరుగుతుంది ఈ యొక్క మైక్రో అలాగే స్మాల్ ఎంటర్ప్రైజెస్కి. మరి లోన్ డీటెయిల్స్కి సంబంధించి చూస్తే లోన్ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఇంతకుముందు 10 lakhs ఉండేదన్నమాట. మరి ఈ 10 lakhని ఇప్పుడు ఎంతకు పెంచారు? 20 lakhకి పెంచటం జరిగింది. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, వయబుల్ బిజినెస్ ప్లాన్ అన్నటువంటిది ఉండాలి, కానీ నాన్ ఫార్మ్ సెక్టార్ అలాగే ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీ అయి ఉండాలి. క్రెడిట్ కూడా ఇంతకుముందు 10 లక్షల లోపు ఉండాలి, ఇప్పుడైతే 20 లక్షలు అనమాట. మళ్ళీ దీని కింద కొన్ని కేటగిరీస్ అన్నటువంటివి ఉంటాయి. ఏమేం కేటగిరీస్? మొత్తం 3 కేటగిరీస్ అన్నటువంటివి ఉంటాయి. ఏంటవి అంటే, ఒకటి వచ్చేసరికి శిశు అని చెప్పేసి, సో దీని కింద 50,000 వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. రెండవది వచ్చేసరికి కిషోర్ అని చెప్పేసి, దీని కింద 5 లక్షల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. మూడవది వచ్చేసరికి తరుణ్ అని చెప్పేసి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే దీని కింద డైరెక్ట్ సబ్సిడీ ఏదీ లేదు, కానీ ఈ లోన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి లింక్ చేసి క్యాపిటల్ సబ్సిడీస్ ఇలాంటివి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆల్రెడీ ముద్రా 1, ముద్రా 2 ఇవన్నీ తీసుకొచ్చారు. సో లోన్ డిస్బర్స్మెంట్ ఇవ్వటం, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎంటర్ప్రెన్యూర్స్ని, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని పెంచడం, దాని ద్వారా జెండర్ ఈక్వాలిటీని, సోషల్ ఈక్విటీని ప్రమోట్ చేయటం, జాబ్ క్రియేషన్ అన్నటువంటి చేయటం, దట్టు రూరల్ సెమీ అర్బన్ ఏరియాస్లో పర్టికులర్గా జాబ్ క్రియేషన్ చేయటం,
దానివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా, స్మాల్ బిజినెస్ యొక్క గ్రోత్ని కూడా ఎన్షూర్ చేసేలాగా, ఫార్మల్ క్రెడిట్ సిస్టంలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చేలాగా ఈ ముద్రా యోజన అన్నటువంటిది ఉపయోగపడింది. మరి దానికి సంబంధించి ఈ స్కోప్ని కూడా మళ్ళీ ముద్రా 2.0లో పెంచారనమాట. ఎవరైతే సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ ఉంటారో వాళ్ళకి కొన్ని స్కిల్స్ని, ఫినాన్షియల్ లిటరసీ, మెంటార్షిప్, అలాగే బిజినెస్ సపోర్ట్ ఇవన్నీ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రెడిట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, సో వీటన్నింటి మీద కూడా వాళ్ళకి స్కిల్స్ని నేర్పించడం జరిగింది. అలాగే బెనిఫిషియరీ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ని కూడా చేపట్టి సోషియో ఎకనామిక్ అవుట్కమ్స్ని మెజర్ చేస్తారనమాట. దానివల్ల పాలసీ ఎన్హాన్స్మెంట్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేశారు, దీని కింద ఇచ్చేటటువంటి లోన్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేయటం జరిగింది, 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.